నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. మనకు ఉగాది పండుగ అనగానే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి క్రోధినామ సంవత్సరం చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. సో ఏ రాశి వారికి ఆదాయం ఎలా ఉంది, రిపీట్. సో అందరికీ కూడా రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశి వారికి ఆదాయం ఎంతుంది, ఖర్చులు ఎంతున్నాయి, రాజపూజ్యం ఎంతుంది, అవమానం ఎంతుంది. సో ఖచ్చితంగా ఈ విషయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. అయితే చాంద్రమానం ప్రకారం మనమైతే ఇక్కడ జ్యోతిష్యాన్ని చూసుకుంటాం కదా, మరి కేరళ నాడి జ్యోతిష్యులు వచ్చేసి సూర్యమానం ప్రకారం చూస్తారు. మరి సూర్యమానం ప్రకారం చూసుకున్నప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేది ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నమ్మోద్రి గురుగారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం సూర్యమానం ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం గురుగారు. సో ఈ విశ్వవసునామ సంవత్సరంలో సో ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ ఏడాదిలో? తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృశ్చిక రాశి వారికి అష్టయోగం, ధనయోగం, గజయోగం మూడు కూడా కనపడడానికి అవకాశం ఉంటుంది. షష్టగ్రహ కూటమి వస్తుంది కాబట్టి ఈ యొక్క రాశి పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడే కొద్దిగా కనపడుతుంది, అది కంపల్సరీ కనపడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఎఫెక్ట్ అనేటప్పటికీ గ్రహము మార్పిడి జరగటం వల్ల ఏ మనిషికైనా కూడా ఆ ఒక ఎఫెక్షన్ అనేది ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా వీళ్ళు ఏంటంటే స్వభావం శాంత స్వరూపం, వీళ్ళ ప్రెసెన్స్ మైండ్స్తో ఉంటారు. ఎప్పుడు కూడా పీస్ఫుల్, ఎప్పుడు కూడా ఏంటి మన మురళి గానాలు వింటూ ఉంటారు చూడండి అమ్మ, ప్రెసెన్స్గా ఉంటారు. ఎక్కువగా ప్రైవసీ కోసం ఎదురు చూస్తుంటారు, ఏకాంతం కోసం చూస్తుంటారు. ఎక్కువగా అందరితో కలిసిపోవడం, అందరితో ఇలా ఉండటం అంటే ఉండదు. ఒకవేళ అలాంటి మూమెంట్ వస్తే కలిసిపోతారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. వీళ్ళ జోలికి వస్తే వీళ్ళు వదిలిపెట్టారు. ఎందుకంటే ఇక్కడ తేలు కనబడుతూ ఉంటుంది. అది ఒక్కసారి కాటు వేసిందంటే వాకే చాలు, చేతితో అవసరం లేదు. ఆ వాకుతో చెప్తే ఇంకా వాళ్ళకు వైరాగ్యం పెరుగుతుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టండి. ఈ వృశ్చిక రాశి వారికి నోరు అదుపులో పెడితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, లేదంటే వాళ్ళు నష్టపోతారు. అన్నిటికీ మూలం నోరు. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహిస్తే సరిపోతూ ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి వృశ్చిక రాశికి సంబంధించి రైతులకి వ్యవసాయం పరంగా ఎలా ఉండబోతుందంటారు గురుగారు? సో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎప్పుడైనా వీళ్ళకంతా కూడా చాలా చక్కటి పాడి పంటల్లో కూడా మంచి వైవిధ్యం రావడానికి మంచి అవకాశం అనేది కనపడతా ఉంది. 2, 3, 4 ఎకరాలు ఉన్నప్పటికీ వాళ్ళకు మంచి పంట పండేటప్పటికి 3 ఎకరాలు ఒక ఎకరానికి ఇంకో పంట వేసుకున్నట్టుగా ప్రయత్నం చేసుకోండి. మంచి సాగుతుంది. ఓకే గురుగారు. సో మరి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి అంతా కూడాను ఏంటంటమ్మా, చాలా చక్కగా కొద్దిగా మెంటల్ టెన్షన్ టార్చర్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఆ ఒక కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఆ ఒక గ్రహం ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొద్దిగా ప్రభావం అన్నది చదువు పిల్లల మీద కూడా పడుతుంది. వీళ్ళు కొద్దిగా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస ఉంటుంది అంటారు కదమ్మా, ఆ జపం చేసుకోవచ్చు. హనుమాన్ చాలీస చదివితే చాలా చక్కటి వైబ్రేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు. సో ఆరోగ్యపరంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి చర్మ వ్యాధి రావటం, చర్మ అంటే స్కిన్కి సంబంధించినటువంటి ఎనర్జీస్, సైనస్ ప్రాబ్లము, జలదోషము అలాంటివి వస్తూ ఉంటాయి చిన్నగా. పెద్దగా భారీగా ఏమి లేదు. అవన్నీ కూడా కాస్త ఎవరైనా స్కిన్ డాక్టర్స్ వాళ్ళని సంప్రదిస్తే సరిపోతుంది. అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఓకే గురుగారు. సో మరి ఏదైనా అంటే లాంగ్ జర్నీస్ ప్రయాణాలు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఈ ఏడాది? బ్రహ్మాండమైనటువంటి యోగం కనబడుతుంది. ఎక్కడైనా వీళ్ళు వెళ్ళొచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడైనా వెళ్ళడానికి యాత్ర బ్రహ్మాండంగా కనపడుతుంది. వృత్తి ఇచ్చ కావచ్చు, ధన ఇచ్చ కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, అన్నిట్లో కూడా వీళ్ళు ముందు సాగడానికి బాగా ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగస్తులైనా అసలు అంటే ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగం చేసేవారికి సో ప్రమోషన్స్ పరంగా చూసుకున్నప్పుడు ఎలా ఉండబోతుందంటారు?
గవర్నమెంట్ పరంగా చూసుకున్న వారికి బదిలీ అవ్వడానికి అవకాశాలు కనపడుతుంది ఎక్కువ శాతము. మరి ప్రైవేట్ సెక్టర్స్లో చేసే వాళ్ళకి, అంటే ఐటీ రంగంలో చేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి బాగా కనపడుతుంది. ప్రమోషన్స్ దిగ్విజయంగా రావడానికి మంచి అవకాశాలు కనపడుతుంది. దానికి భయపడే విషయం ఏం లేదు. మంచి లాభదాయం రావడానికి అవకాశం ఉంది. సో ఓకే, మరి పొలిటికల్గా ఉన్న వాళ్ళకి, పొలిటీషియన్స్కి ఎట్లా ఉంటుందంటారు ఈసారి? పొలిటీషియన్లో కూడా అదే విధానంగా నేను చెప్పేది, వాక్కు శుద్ధిగా పెట్టుకొని మాట్లాడితే చాలిపోతుంది. సో అనేక రకంగా ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఉంది. మీరు ఏ పార్టీలో ఉన్నారో ఏంలో ఉన్నారో మనకు తెలియదు, కానీ మీరు ముందుకు సాగాలంటే నోరు అనేది కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి. ఓకే, ఇతరులను మనం నమ్మాలన్నా కూడా కాస్త వెనక ముందు చూసి నమ్మేటట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు. సో మరి వృశ్చిక రాశి వాళ్ళు సొంతింటి కల ఏమైనా నెరవేర్చుకునే ప్రయత్నం కనిపిస్తుందంటారా? చాలా బ్రహ్మాండం ఉన్నటువంటి ఇదండి. వాళ్ళకు వెస్ట్ సైడ్ ఫేసింగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఒక వెస్ట్ సైడ్ ఫేసింగ్స్ ఇల్లు వాళ్ళకు చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఒక ఇల్లు యోగం కూడా ఉంది. ఓకే గురుగారు. సో మరి వ్యాపారస్తులు, అది నార్మల్ అయినా అవనివ్వండి, చిరు వ్యాపారస్తులైనా సరే, సో ముఖ్యంగా వ్యాపారం చేసుకునే వాళ్ళ పరిస్థితి ఈ ఏడాది ఆగమ్య గోచరంగా ఉండబోతుంది అంటారా, లేదంటే బాగుంది వాళ్ళకి సెట్ అయిపోతారు అంటారా గురుగారు? 11 లాభము 9 నష్టం ఉంది కాబట్టి భయపడే విషయం ఏం లేదమ్మా. కొద్దిగా అటు ఇటు అయినా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వడానికి అవకాశాలు. ఓకే, మరి వీసా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? 50% కొద్దిగా అవ్వడానికి అవకాశం ఉంది, 50% ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు. సో మరి కోర్టు వివాదాల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? కోర్టు విషయాల్లో కూడా వాయిదాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ కొందరికి వాళ్ళకి జడ్జిమెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొందరికి మాత్రం ఫైనల్కి వచ్చేసి సెటిల్మెంట్ కూడా అవ్వడానికి అవకాశం 3 వర్గాలుగా మనం చూసుకోవచ్చు. సక్సెస్ వస్తుందంటారా గురుగారు? 3 వర్గాలు అంటే 3 టైప్స్. అంటే ఒకటి వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది, ఒకటి శచనీయంగా మారడానికి వస్తుంది, ఫైనల్గా వచ్చేవంటి వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చి ఫైనల్గా సెటిల్మెంట్ కూడా అయిపోతుంది. ఓకే గురుగారు, అంటే వాళ్ళకి ఫేవర్గా అయిపోతుంది. ఎస్. సో ఓవరాల్గా గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ దేవత ఆరాధన చేస్తే ఈ ఏడాది మంచిది అంటారు? ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. లేని పక్షాన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా విశేషమైన ఫలితం. ప్రతి శనివారం స్వామికి తులసి మాల ధరించి విష్ణు సహస్రనామ చదవడం వల్ల అశేషమైన భక్తి ఫలితం రావడానికి ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి వృశ్చిక రాశి వారు ఎలాంటి దాన ధర్మాలు చేస్తే ఈ విశ్వవసునామ సంవత్సరంలో మంచిది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళ దానం శనగలు నానబెట్టి దానం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం. శుక్రవారం నానబెట్టుకొని శనివారం దానం చేయాలమ్మా, మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు. సో చాలా చక్కటి వివరణ వీక్షకుల కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.